పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జయకేతనం పేరుతో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని శుభ్రపరిచిన పారిశుధ్య కార్మికులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 10 మంది పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్సీలు నాగబాబు, హరిప్రసాద్, కిట్కో చైర్మన్ అజయ్ కుమార్లు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో చెడుని కుళ్ళుని శుభ్రపరిచే వృత్తిలో ఉన్న మిమ్మల్ని సన్మానించుకోవడం అనేది జనసేన పార్టీకి చాలా గర్వకారణంగా ఉందన్నారు. పారిశుధ్య కార్మికులే లేకపోతే ఎవరు వారి ఇంటిలో కానీ వారి ఊరిలో కానీ ఉండలేరని అంటూ అందరికీ జనసేన పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓకేనా అమ్మ కూర్చోమ్మ, ఇక్కడ కూర్చోమ్మా. అమ్మ కూర్చోవాలమ్మా. అంటే నేనైంది మనకు ఎట్లా ఉంటారు అప్పుడు ఎవరు. సార్ ఓకే అన్న కొద్దిగా సరే ఓకే సార్. మిమ్మల్ని ఇలా గౌరవించుకోవటం అనేది మా జనసేనకి మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ సమాజంలో చెడుని కుళ్ళుని క్లీన్ చేసేటువంటి వృత్తిలో మీరున్నారు. అది చిన్న విషయం కాదు. మీరే కనుక లేకపోతే ఏ మనిషి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ రోడ్లో కానీ ఉండలేరు. నెక్స్ట్ మినిట్ ఖాళీ చేయాలి. మీరు ఒక్కరోజు స్ట్రైక్ చేసినా 2 రోజులు స్ట్రైక్ చేసినా అంటే మీ బాధ్యత, మీ కష్టం అంత గొప్ప కష్టం, అది అంత గొప్ప పని చేస్తున్నారు. సో మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఈ కార్మికులతోటి మేము చూసిన వాళ్ళం. మా చిన్నప్పుడు మాకు కొంత తెలియదు, పెద్దయిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత గొప్పగా ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. సో మీకు ఈ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నామా. మీరు మాకే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి, వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి మనసులో ఎటువంటి చిరాకు ఏమీ లేకుండా ఎంతో మనస్ఫూర్తిగా మీరు చేస్తారంటే మీరు చేసే సేవ నాకు తెలిసి సమాజంలో ఏ వృత్తిలోనూ ఇంత గొప్ప సేవ చేయరు. సో మిమ్మల్ని గౌరవించుకోవటం అనేది మాకు చాలా గర్వకారణం. ఇదిగో మా కార్యకర్తలు, మా ఎమ్మెల్సీ గారు, ఇదిగో మా కాకినాడ డెవలప్మెంట్ అర్బన్ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు, మా టిడ్కో చైర్మన్ గారు, మా మర్రెడ్డి గారు, మీ అందరం కూడా మిమ్మల్ని గౌరవించుకోవడం అనేది మాకు చాలా గర్వకారణం. సో థ్యాంక్స్ అమ్మా. ఎప్పుడూ మీరు మిమ్మల్ని ఎప్పుడూ మా మనసులోనే ఉంచుకుంటాం. ఎందుకంటే ఈ వర్కింగ్ ఈ పర్టికులర్గా పారిశుధ్య కార్మికులు అనేది నిజంగా లోపల ఎంతో ఒకసారి ఎలాగ అంత కష్టపడి చేస్తారు వీళ్ళు. అంత కష్టమైన పని ఎంత చేస్తున్నారు. ఇంకా శారీరకమైన కష్టం చేయొచ్చు. అన్ని రకాల దుర్గంధాలని మీరు భరించి సమాజానికి మంచి చేస్తారు. ఇంతకంటే గొప్ప సేవ మీకు కొట్టలేదు. మీకు కానీ మీ పిల్లలకు కానీ అందరికీ మంచి జరగాలమ్మా. మీకు ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మా వైపు చూడండి, మేము ఉన్నాం. మీకు మనస్ఫూర్తిగా మేము సహకరిస్తాం.